కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని జట్టుకట్టిన విపక్ష కూటమి ఇండియాలో సీట్ల పంపకంలో తకరారు నడుస్తోంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న భాగస్వామ్య పార్టీలు అప్పుడే లోక్సభ సీట్ల కేటాయింపులో సిగపట్లు పట్టుకుంటున్నాయి. బీహార్లో జేడీయూ నేత సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత 2-3 రోజులుగా సీట్ల పంపకంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. లాలూ పార్టీ, ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో సీఎం నితీష్ అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. సీఎం నితీష్ ప్రభుత్వం ఉండాలన్నా, ఆ పార్టీల మద్దతు కొనసాగాలన్నా జేడీయూ రానున్న ఎన్నికల్లో కొన్ని సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అందుకు ఆయన సిద్ధంగా లేరు. రాష్ట్రంలో 40 లోక్సభ సీట్లుండగా ప్రస్తుతం జేడీయూకి 16 మంది ఎంపీలున్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ గెలుచుకున్న సీతామఢి, మధేపుర, గోపాల్గంజ్, సివాన్, బాఘల్పుర, బాంకా లోక్సభ సీట్లు కేటాయించాలంటూ లాలూ పట్టుబడుతున్నారు. ఆ సీట్లు వదులుకుంటే సీఎం నితీష్ కుమార్ తన పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితులున్నాయి. దీనిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.